శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఆచార్య అమృత లేఖావళి. లెటర్స్ ఆఫ్ మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ. పూర్వ విద్యార్థి శ్రీ ఎం రామచంద్రరావుకు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి లేఖలు. పూజలో దేవునికి నైవేద్యం సమర్పించే విషయంలో రామచంద్రరావు గారితో వారి రూమ్మేట్ పూజలో ఉన్న దేవతా పటాలన్నింటి వద్ద నైవేద్యం పెట్టాలి కదా, ఒక పటం ముందు ఉంచితే సరిపోతుందా అన్న సందేహాన్ని వ్యక్తం చేయగా, ఆ విషయం రామచంద్రరావు గారు మాస్టర్ గారికి తెలుపగా వారిచ్చిన సమాధానం. శ్రీ రామచంద్రరావు ప్రస్తుతం టెలికాం డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ఆఫీసర్గా కడపలో పనిచేస్తున్నారు. విద్యానగర్ 6/3/1976. డియర్ రామచంద్రరావు, నీవు ప్రేమతో వ్రాసిన 2 జాబులు చేరాయి. పని ఒత్తిడి వల్ల వెంటనే జాబు రాయలేకపోయాను. శివరాత్రి వివరాలు చదివి చాలా ఆనందించాను. కానీ ఏది నిజం లాంటివి చదివి నాతో అన్ని విషయాలు చర్చించిన నీకు పటాలకు నైవేద్యం పెట్టే విషయంలో కలిగిన సందేహాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఒక దైవానికి నైవేద్యం పెడితే ఇంకొక దైవానికి కోపం వస్తే అలా కోపం వచ్చినది దైవమే కాదు, దైవం అంటే అంతా తానే అయినది. గీతలో కృష్ణుడదే అంటాడు, ఎవరే దైవాన్ని కొలిచినా అదంతా నాకే చెందుతుంది. ఆయా రూపాలలో వారికి కావలసిన రీతిన వారిని కాపాడేది కూడా నేనే. అయితే వారు ఏ భావంతో అర్చిస్తారో వారు దానినే పొందుతారు అన్న భావాలను వ్యక్తం చేశారు. సాయి సకల దేవతా స్వరూపులే తామని నిరూపించినారు కదా, ఇంకా ఇలాంటి సందేహాలలో కాలం గడిపితే ఎలా? వీరంతా ఇన్ని దైవాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలితాన్నిస్తారు అన్న భ్రాంతే దీనికి కారణం. ఒకే కరెంటు బల్బులో ఒక ఫిలమెంట్, హీటర్లో మరొకటి, ఫ్యాన్లో ఇంకొకటి, ఫ్రిడ్జ్లో మరొకటి వచ్చినట్లే ఒకే దైవం ఇన్ని ఫలితాన్ని ఇస్తుంది. పరిమితమైన లౌకిక ప్రయోజనాలు ఏ ఒక్కటో లేక 2 విషయాలలో కావలసిన వారే అల్లా ఇన్ని మూర్తులను సృష్టించుకొని ఆ ప్రయోజనాలను పొందారు. సర్వదా శ్రేయస్సు కావలసిన వాడు అన్ని మూర్తులలో వెలుగు ఒక్క దైవాన్ని ఆరాధిస్తాడు. ఇవన్నీ కామ్యమైన పూజలు. ఇక పరమశ్రేయస్సు అయిన జ్ఞాన మోక్షాలను కోరేవాడు ఇన్ని ఇవ్వగలిగినప్పటికీ ఏ ఒక్కటి తాను అనుభవించకుండా పరమ వైరాగ్య రూపుడైన సద్గురు ఒక్కడే ఇవ్వగలడు. అందుకే సాయిని భుక్తి ముక్తి ప్రధాంతం అన్నారు. నగరోరధికం తత్వం నగరోరధికం తపః. గురు కంటే వేరు పరబ్రహ్మ తత్వమే లేదు, గురుసేవకు మించిన తపస్సు లేదు అంటుంది గురుగీత. ఇది యథార్థము అవటానికి శ్రీకృష్ణుడు కూడా సాందీపని యోగిని, శ్రీరాముడు వశిష్ఠ విశ్వామిత్రులను గురువులుగా స్వీకరించారు. గీతలో తద్విద్ది ప్రణిపాతేన అధ్యాయం 4:34 శ్లోకంలో అలానే చెయ్యమని అర్జునకు కూడా బోధిస్తాడు. ఇవన్నీ ఆలోచించు. పరమాత్మ చెట్టు యొక్క జీవశక్తి లాంటివాడు. దాని వలన చెట్టు ఏర్పడుతుంది, జీవిస్తుంది, పెరుగుతుంది. అదే పువ్వు, కాయ, కొమ్మ, ఆకులలో వ్యక్తమవుతుంది. ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది. కానీ అన్ని ఆ ప్రాణరూపమే. దేవతలంతా ఇటువంటి వృక్ష భాగాలు. పరమాత్మ ఆ వృక్షం యొక్క ప్రాణం, దాని రూపం సద్గురువు. అసలు సమర్థ రామదాసు దాసబోధలో అంటారు, సద్గురువును కొలిచేవారు వేరే ఏ దైవాలను కొలవనక్కర్లేకపోవడమే కాదు, కొలవటం అనుచితం కూడా. ముక్తినివ్వగల సద్గురువును కొలిచాక అయినా ఎంతటి మహాత్ములు చెప్పినా అంతరంగములో మన మౌఢ్యం వదలము. కనుక సాయి చెప్పారు, ఇలవేలుపుకు నమస్కరించి తర్వాత తనకు నమస్కరించమన్నారు. అసలు ఇన్ని పటాలు పెట్టటం వల్ల నీకు చిత్త విభ్రాంతులు, శంకలు కలగడమే అది పొరపాటు ఆడానికి రుజువు. వెంకటేశ్వరునకు భయపడటం అసలాయనపై దైవమనే భావము కంటే దయ్యమనే భావం ఉన్నట్లు నిదర్శనం. నీవారాధిస్తున్నది దైవాన్ని కాదు, నీ భయాలను నిర్భయంగా బాధ్యత నాకు వదిలి ఒక్కసారి వెంకటేశ్వర్ల
పటాలను ఉంచి తక్కినవి తీసివేయటం మంచిది. ఇడ్లీనంతా నైవేద్యం పెట్టే బదులు మొదటి ముక్కను వెంకటేశ్వర్లకు, రెండవది సాయికి పెట్టి తర్వాతది వారిరువురి ప్రసాదంగా తీసుకో, భయం లేదు. నాది పూచి. దైవం యొక్క తత్వాన్ని గుర్తించుకుంటే ఇన్ని అపోహలు కలుగవు. సాధన సదా జరిగేది. నిజానికి నిశ్చనలులో నేను వ్రాసినది తెలిస్తే కూడా ఇట్లాంటి కన్ఫ్యూషన్ రాదు. క్రిందటిసారి నేను వచ్చినప్పుడు మనం విడవవలసిన దుర్గుణాలను విడవాలి. లేకుంటే ఒక వంక డబ్బు సంపాదించి మరొక వంక చీట్లాటలో తగులు పెట్టినట్లు డబ్బు పోవటం కాక దురలవాటుకు కూడా అవుతుంది అని చెప్పాను. నిర్భయంగా కన్ఫ్యూషన్ లేకుండా సాధన చేసుకో. కన్ఫ్యూషన్ బాగా తొలగటానికి ఏది నిజం, నిజానికి నిశ్చనలు నెలకొక్క మారైనా చదువుతూ వాటిల్లో చెప్పిన సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని జగత్తుకేసి నీకేసి చూచుకుంటూ ఉండు. ఇంతే చెయ్యవలసినది. ఇట్లు ప్రేమతో భరద్వాజ. ఓం సాయి. విద్యానగర్ 21/77. టిఆర్ రామచంద్రారావు. నీ జాబు చేరినది. టీఎం రెగ్యులర్గా చేస్తున్నందులకు, డర్టీ బుక్స్ చదవద్దన్న నిర్ణయం తీసుకున్నందులకు చాలా సంతోషం. బాలయోగి వంటి వారికి గురువు ఉంటారు. గురువు మానవాకారమే కానక్కర్లేదు. అవధూతకు 24 మంది గురువులు కదా. మహర్షికి రమణ ఆత్మే గురువు. కానీ అది ఎంతో ఉన్నతావస్థలో కానీ జరగదు. ప్రత్యక్షంగా మానవాకారములో మంచి గురువు దొరికేదే ఎంతో అదృష్టం. పూజాఫలం, దేహాత్మభావం ఉన్నంత వరకు మానవాకారంలో గురువు లభిస్తాడు. ఆ స్థితి దాటిన కొద్దీ గురువు కూడా సూక్ష్మ రూపంలో తారసిల్లుతాడు. అయినా అవి తెలియటం మనకవసరం లేదు. సాధన పూర్తయ్యాక మీకే తెలుస్తాయి. మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు. మాణిక్యరావు బాగున్నాడా? కృష్ణారెడ్డిని సోషియాలజీ అడిగానని చెప్పు. ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ. రావుగారి చెల్లెలకు కంటిలో మెల్ల కారణంగా చూపు తగ్గి కనిపించకపోగా ఆ సమయంలో మాస్టారు తిరుపతి స్పాట్ వాల్యుయేషన్కు రాగా విషయం చెప్పగా వారు స్వహస్తాలతో సాయి విభూతిని చల్లిపట్టి మెత్తని విభూతి కంటి మీద పూయమని ఇస్తూ ఒక దివ్య జ్యోతి కంటిలో ప్రవేశిస్తున్నట్లు తనకు మెల్ల లేదని భావన చెయ్యమన్నారు. సాయి చరిత్ర నియమంగా పారాయణం చేయమన్నారు. అలా చేస్తుండగా ఒక నక్షత్రం కంటిలో ప్రవేశించినట్లు ఉంటూ కంటి చూపు క్రమంగా వృద్ధి అయ్యి సాయి లీలామృతం చదవగలిగింది. మా చెల్లెలి కంటి చూపు మెరుగయ్యింది అని మాస్టర్ గారికి తెలుపగా మాస్టర్ గారి సమాధానం. ఓం సాయి. విద్యానగర్ 7/11/78. డియర్ చిరంజీవి రామచంద్రారావు. ఆశీస్సులు. నీ జాబులు చేరాయి. మీరు శ్రద్ధగా బాబా భక్తి చేస్తున్నందులకు, అమ్మాయికి క్రమంగా గుణం కనిపిస్తున్నందులకు సంతోషం. పట్టుదలగా చెయ్యండి. షిరిడీ వెళ్ళి రండి. రేణిగుంట నుండి డోన్కు వెళ్ళి అక్కడి నుండి కోపర్గాం వెళ్ళి అక్కడ బస్సులో షిరిడీ చేరాలి. చావడిలో శ్రీ శివనేశం స్వామి అన్నీ చెబుతారు. షిరిడీ వెళ్ళి వచ్చాక ఇక్కడకు రావచ్చు. లీవ్లో ఒక డే కూడా ఇటు రావటానికి వేస్ట్ చెయ్యవద్దు. సాటర్డే సండేస్ 12th నుండి 15th దాకా నేను ఊళ్ళో ఉండను. అందరం క్షేమం. ఆశీస్సులతో భరద్వాజ. కలకత్తాలో జంతిస్ రోడ్లో సాయి మందిరంలో ఉన్న మాతాజీ ద్వారా డొనేషన్స్ విషయాలలో సహాయం తీసుకోమని రాసిన లేఖ. ఓం సాయి. విద్యానగర్ 3/2/81. డియర్ రావ్. బాబా బ్లెస్సెస్ యూ బోత్. జాబు చేరినది. మందిరం ప్రారంభోత్సవము March 12 అని పెద్దలు నిశ్చయించారు. ఆ రోజు భారీ అన్నదానం జరుగుతుంది. ఇంగ్లీష్ తెలుగులలో సావనీర్ అచ్చులు చేయిస్తున్నాము. వాటికి అక్కడ భక్తుల సహకారం వీలైతే మాతాజీ ద్వారా ట్రై చేయి. సావనీర్కు కూడా ఫుల్ పేజీ ₹350, హాఫ్ పేజీ ₹175 రేటున అడ్వర్టైజ్మెంట్కు ట్రై చేసి February 15th or 20th లోగా ట్రై చేస్తే బాగుంటుంది. ఆశీస్సులతో భరద్వాజ.
ఏది జరిగినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అది సాయి నిర్ణయమే అన్న భావం త్రికరణ శుద్ధిగా భావించాలి అంటూ వ్రాసిన లేఖ. డియర్ చిరంజీవి రావ్, బాబా బ్లెస్ యూ. నీవు పంపిన ఎంఓ చేరినది, కానీ కూపన్లో నీవు వ్రాసింది ఇంకా అసంతృప్తి నిస్తున్నది. మన జీవితాలు సాయి చేతిలో ఉన్నాయని, ఆయన అనుమతి లేకుండా ఏమి జరగదని, మనకు శ్రేయస్కరం కానిది ఆయన జరగనివ్వరని అయినా విశ్వసించాలి కదా. ఇన్ని యత్నాలు దానికి రుజువే కదా. ఇప్పుడైనా నీ ఫాల్స్ ఐడియాను వదిలి ఆయన గైడ్లైన్స్కు హ్యాపీ సరెండర్ అవ్వగలగటం నేర్చుకో. అది కాకుంటే సాధన ఏమిటి? ఫ్రీగా ఏ ఎంక్యూంబరెన్స్ లేకుండా చక్కగా సాధన చేస్తున్నా నన్ను ఫ్యామిలీలోకి లాగి వైఫ్ను క్రోనిక్ ఇల్నెస్లో ఇన్వాలిడ్ను చేసి, రెస్పాన్సిబిలిటీస్తో నన్ను లైడౌన్ చేసి, మేనేజ్మెంట్తో డెడ్లాక్ ఇచ్చి, వితౌట్ జాబ్ 4 years నుంచి హోల్డ్ డౌన్ చేసి, తన వర్క్ను మాత్రం డిమాండ్ చేస్తూ, అసోసియేట్స్ సైకలాజికల్ కాంప్లెక్స్తో దూరమయ్యేలా చేస్తూ హెరాస్ చేస్తున్న సాయి నిర్ణయంను హ్యాపీగా తీసుకుంటున్నాను. నీవు నేర్చుకోవాలి. సంతోషంగా యాక్సెప్ట్ చేయి, లేకుంటే అప్రాప్రియేట్ ఇష్యూ రెమెడీస్ వాడుకో. బ్లెస్సింగ్స్ ఈ భరద్వాజ. సందర్భం రామచంద్రరావు గారి దాంపత్య జీవితంలో భేదాభిప్రాయాలు రాగా బాధతో మాస్టర్ గారికి తెలపగా వారు ప్రేమతో చేసిన సూచనలు. ఒంగోల్ 19/7/85. డియర్ చిరంజీవి రావ్, బాబా బ్లెస్ యూ. క్షేమం. నీవు పంపిన డీడీ చేరింది. జాబు వ్రాసి చాలా రోజులయ్యింది. అందులోనూ ప్రత్యేకించి ఫ్యామిలీ విషయం మరలా ఆలోచిస్తున్నానని నీవు వ్రాసాక చాలా హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కారణం, నీవు లోగడ వ్రాసిన ఫ్యాక్టర్స్ ఏవి బాగా ఆలోచిస్తే ఫ్యామిలీ బ్రేకప్కు తగిన కాజెస్ ఆర్ బేసెస్ గావు. అంతేకాక నేను ఇంతకు ముందు వ్రాసినట్లు స్వప్న దర్శనము, ఉద్యోగము, మహనీయుల దర్శనాలు మొదలగు అన్నీ ఇంత చక్కగా చేసిన సాయి అంత ముఖ్య విషయంలో నీవు సంశయించినట్లు జరగనివ్వడు. నేనిలా తలచటానికి కారణాలు చాలా ఉన్నాయి. లోకల్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ డ్రింకుకు అడిక్ట్ అయినా భార్య పారాయణ చేస్తే ఇప్పుడు కంప్లీట్గా అడిక్షన్ తొలగింది. బాబా ఉన్నప్పుడు ఎన్నో కుటుంబాలలో స్త్రీలను కూడా బాబా చక్కదిద్దిన ఉదంతాలు పాత సాయిలీలా పత్రికలో 1970-72లో ఎన్నో ఉన్నాయి. అటువంటప్పుడు నీ విషయంలో అలా జరగనివ్వడని నా దృఢ విశ్వాసం. లేకుంటే ఆయన ఎప్పుడూ మన చెంతనే ఉంటే మాట అబద్ధం అవుతుంది కదా. అందులోనూ పామరులైన భక్తుల కంటే మన సత్సంగ సభ్యులైన మీరెన్నో రెట్లు బాగా సాయిని సేవిస్తున్నారు కనుక మీ విషయంలో లోపం జరగదని, జరిగే అవకాశం ఉంటే ఇక సాయిలో గొప్పేమీ లేదని తలుస్తున్నాను. ఇంత ఆలోచించినా ఇంకా మన కర్మ నివారణ కోసం ఇటువంటి మనోవేదన కలిగి కొంతకాలం బాధపడుతున్నామేమోనని తోస్తుంది. ఎటు చూచినా సూసైడ్ చేసుకోదలచిన భక్తునికి అక్కల్కోట స్వామి చరిత్ర ద్వారా సరైన మెసేజ్ సాయి అందించిన ఘట్టంలో లాగా ఒకసారి సద్గురును శరణు పొంది పగ్గాలు అప్పగించాక ఇహపరాలలో చింతకు తావులేదని సాయి ఘంటాపతంగా చెప్పారు కదా. అది మరచి అవివేకానికి తావిచ్చి ఆవేశపడితే వారు చక్కదిద్దే విషయాలు భక్తులే తారుమారు చేసుకున్న సందర్భాలు కూడా చరిత్రలో చూచాం కదా. బాగా ఆలోచించి సరిగా నిర్ణయించుకోగలగాలని సాయిని ప్రార్థిస్తూ ఇట్లు భరద్వాజ. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆచార్య అమృత లేఖావళి, పేజీ నంబర్ 13. ఇట్లు భరద్వాజ. ఈ సంవత్సరం కూడా మేనేజ్మెంట్ అండ్ అమ్మాస్ హెల్త్ రెండు డ్యూటీలో జాయిన్ కానివ్వలేదు. ఇక వాలంటరీ రిటైర్మెంట్ తప్పదేమో, ఆ ప్రయత్నం ఆరంభిస్తున్నాము. ఇక పిల్లల భవిష్యత్తు బాగా చూసుకోవాలి. నీ మాస్టర్.
దక్షిణేశ్వరంలో కలకత్తా కాళీమాత రామకృష్ణ పరమహంసకు దర్శనమిచ్చి అనుగ్రహించిన గదిని మరియు పరమహంస శిష్యులను అనుగ్రహించిన గదిని, శారదామాత వంట చేసిన స్థలాన్ని, జీసస్ క్రీస్తు మహమ్మద్ ప్రవక్తను ప్రత్యక్ష దర్శనం చేసుకున్న స్థలాన్ని, రామకృష్ణకు సీతాదేవి ప్రత్యక్షమైన స్థలాన్ని, పంచవటి తన గురువుతో తోతాపరి పరమహంసకు ఉపదేశం ఇచ్చిన స్థలము, వీటన్నింటినీ దర్శిస్తూ అచట మన వారి అందరి కొరకు ప్రార్థన చేయమనేవారు. ఓం శ్రీ సాయి సమర్థ. పేజీ డేట్ 10/10/85. చిరంజీవి రామచంద్రరావుకు. శ్రీ సాయి సకల శుభాలను అనుగ్రహించుకాక. ఇక్కడ అందరము క్షేమమే. ఇటీవల బ్రహ్మోత్సవాలలో తిరుమలలో మన సద్గురుని గురించి ప్రసంగించే అవకాశం లభించి 24న ఆగస్టు తిరుమలలో ప్రసంగించాను. అంతకుముందు వాకాడు విషయం ఎలా ప్రొసీడ్ అవ్వాలో డిసైడ్ చేయటానికి హైదరాబాద్ వెళ్ళి వచ్చాను. మరలా 2 లేదా 2 or 3 డేస్లలో వెళ్ళవలసి ఉంటుంది. చాలా పెక్యులియర్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం కనుక ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదు. అయితే సెప్టెంబర్ 1981లో 18 గురువారము సాయి స్వప్నములో కాళహస్తిలోని వేణుగోపాలస్వామిలాగా దర్శనమిచ్చి విద్యానగర్ వెళ్ళవద్దు అని ముమ్మారు చెప్పారు. ఆ తర్వాత 2.5 monthsకు యాక్చువల్గా నేను విద్యానగర్ నుండి వచ్చివేయవలసి వచ్చింది కనుక ఈ సమస్య ఆయన కావాలని కల్పించేందేదని, దాసగను వలె నన్ను కూడా ఉద్యోగం విడవమని ఆయన ఉద్దేశమేమో అని అనిపిస్తుంది. అయినా అలా ఆయన స్పష్టంగా చెప్పినందువలన వేరొక చోట ట్రై చేసుకోమని వారి భావమేమోనని చూస్తున్నాను. ఆయన స్పెసిఫిక్ ఆర్డర్ లేక మనమే స్వతంత్రించరాదని యత్నం విడవలేదు. ఈ కారణంగా నా కార్యక్రమాలు నా చేతిలో ఉండటం లేదు. ఎప్పుడూ హైదరాబాద్ వెళ్ళాలని అసోసియేషన్ వారు చెబితే అప్పుడల్లా వెళ్ళాలి. శ్రీ సాయీషుడు నీ కుటుంబానికి సకల శుభాలు అనుగ్రహించాలని కోరుతూ 30న జన్మదినం ఆహ్వానం వస్తుంది, రాగలవా? లేకుంటే దక్షిణేశ్వరంలో వీలైతే మనందరి గురించి ప్రార్థించు. మనం ఇదివరకు బుక్స్ ఇచ్చిన భక్త సమాజాల వారిని మరలా కదిలించావా? ఇట్లు మీ మాస్టర్ గారు బుక్స్ కొరకు కలకట్టాలోని నేషనల్ లైబ్రరీలో ట్రై చేసి జెరాక్స్ కాపీస్ చేసి పంపమనేవారు. 23/6/86. చిరంజీవి రామచంద్రకు. శ్రీ సాయి శుభాశీస్సులు. అందరం క్షేమం. మే 19th to 29th వరకు షిరిడి, గాణగాపూర్ ఎక్సెట్రా బస్సులో ఆరాధన చూచుకొని ఇప్పుడే కాస్త స్థిమితంగా ఇంట్లో ఉన్నాను. చిరంజీవి, సత్యం, విక్రమ్ ఫ్యామిలీస్తో హ్యాపీగా సెటిల్ అయ్యారు. మా ఫ్యామిలీకి సరిపడా ఇంట్లోకి లాయర్పేట ఎక్స్టెన్షన్స్ మార్చాము. ఇవియు మధ్య విశేషాలు. నీ క్షేమ సమాచారం తెలిపి చాలా రోజులయ్యింది. అమ్మాయి, పిల్లలు క్షేమమా? పారాయణ, ధ్యానము బాగున్నాయి అని తలుస్తాను. చిరంజీవి. యు శ్రీనివాస్ మూర్తి కలకత్తాలో సాయి మందిరం సమీపంలో ఫ్యామిలీ సెటప్ చేశాడు, కలిశారా? రైస్ ఆఫ్ ద క్రిస్టియన్ పవర్ ఇన్ ఇండియా బై మేజర్ బీడి బాస్, పబ్లిష్డ్ బై రీ చటర్జీ, 91 అప్పర్ సర్కులర్ రోడ్, కల్కట్టా అన్న గ్రంథం వాల్యూమ్స్ 4 and 5 మాత్రం నాకు దొరికాయి. మిగిలిన వాల్యూమ్స్ దొరికితే కొని మిషన్ పేరా బిల్ చేసి విపిపి ద్వారా పంపు. కేర్ ఆఫ్ సాయినాథ్ ప్రింటర్, లాయర్పేట్ ఎక్స్టెన్షన్, ఒంగోల్కు పంపు. క్షేమ సమాచారాలతో జాబు వ్రాయి. విద్యానగర్లో బ్యాటిల్ ఇంటెన్సిటీస్ అయి మొన్ననే షో కాజ్ వై యువర్ సర్వీసెస్ షుడ్ నాట్ బి టర్మినేటెడ్ అని ఇచ్చారు. రిప్లై వెడుతోంది. అటు తర్వాత లీగల్ బ్యాటిల్ సాయి సంకల్పమేమో చూడాలి. ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ. ఓం శ్రీ సాయి సమర్థ.
చిరంజీవి రామచంద్రరావుకు శ్రీ సాయి ఆశీస్సులు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాయి దయ వలన మీ గృహస్థ జీవితం సర్వాంగ సుందరంగా కొనసాగుతోందని, బిడ్డలు క్షేమమని తలుస్తాను. అందరం క్షేమం. అందరికీ ఆశీస్సులు తెలుపు. 12/12న చిరంజీవి విక్రమ్ వివాహం షిరడీలో దిగ్విజయంగా జరిగింది. అనసూయామాత ఒక భక్తునికి ప్రసాదించిన నల్లపూసలు, గాజులు ముహూర్తానికి వధువుకు షిరిడీలో చేరాయి. ఇట్లు మీ భరద్వాజ. 11/2/87. డియర్ చిరంజీవి రామచంద్రారావు, బాబా బ్లెస్ యూ. అందరం క్షేమం. నీవు గురుచంద్ర పారాయణం చేస్తూ రోజు చివరలో మ్లేచ్ఛరాజు బాధ నుండి సాయందేవుని శ్రీగురుడు రక్షించిన అధ్యాయం చదువు. సమస్య సెట్ అయ్యి ప్రమోషన్ వచ్చేదాకా భోజనంలో తరచుగా ఇష్టంగా తినే వంట ఒకటి బాబాకు విడిచిపెట్టు. అన్నీ సాల్వ్ అయిపోతాయి. హనుమాన్ హెన్మానియన్స్ మెటీరియా మీడియా పూరా ఫస్ట్ ఎడిషన్లోని పూర్వింగ్స్ అక్కడ ఏ లైబ్రరీలో కానీ ఫేమస్ హోమియోపతి వద్ద కానీ ఉంటే జెరాక్స్ అయినా చేయించి పంపు. నేను కూడా స్టడీ చేస్తున్నాను. అలానే ఆర్గనాన్కు హియరింగ్ ఇంట్రడక్షన్ రాసి ఉంటే అవి జెరాక్స్ చేసి పంపు. మేజర్ బీడి బాసు రైస్ ఆఫ్ క్రిస్టియన్ పవర్ ఇన్ ఇండియాగా కాకుండా మిగిలిన బుక్స్ దొరికితే తీసి పంపు. నేషనల్ లైబ్రరీలో కానీ ఆర్చిన్స్ కానీ గద్దర్ పార్టీ ఆరెంజ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1906 వారి నుండి వచ్చినది. మ్యాగజైన్స్ ఉంటే వాటిలో బ్రిటిష్ రూల్స్ యొక్క ఆర్టికల్స్ బ్రిటిష్ రూల్స్ యొక్క ఆల్ట్రాసిటీస్ వరించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ జెరాక్స్ చేయించి పంపగలిగితే మిషన్ బిల్ పే చేస్తుంది. ఆశీస్సులతో భరద్వాజ. ప్రమోషన్ రాని విషయం మాస్టర్ గారికి తెలపగా వారిచ్చిన సమాధానం. డేట్ 17/10/87. చిరంజీవి శుభాశిస్సులు. నీవు పంపిన దక్షిణ చేరినది. ఆఫీసు ప్రమోషన్ల విషయం అతిగా పట్టించుకోవద్దు. నీ యత్నం చేసి సాయిని శరణు పొందావు. నీకు శ్రేయస్కరమైనదే ఆయన చేస్తాడు. దాని గురించి అతిగా యాంగ్జైటీ పడితే సాధన దెబ్బతింటుంది. అందరం క్షేమం. భరద్వాజ. ప్రమోషన్ వచ్చిన సందర్భంలో మాస్టర్ గారు ఇచ్చిన సమాధానం. 9/14/88. చిరంజీవికి ఆశీస్సులు. జాబు చేరినది. అందరం క్షేమం. నీకు ప్రమోషన్ ఆర్డర్ వచ్చినందులకు సంతోషం. నీవు అందులో చేరి ఉంటే మామిడికాయ ఏ గురువారమో ఒకరిద్దరు పేద పిల్లలకు పెట్టి నీవు తినవచ్చు. లేక టెలికాం ఫ్యాక్టరీకి వెళ్ళే ప్రయత్నము ఫలించేదాకా మొక్కు ఎక్స్టెండ్ చేసుకొని అది కూడా అయ్యాక తినవచ్చు. లేక కొద్ది రోజులు మామిడికాయ తిని టెలికాం ఫ్యాక్టరీ వెళ్ళటం కోసం మరలా మామిడికాయ విడవవచ్చు. ఎలా చేసినా పర్వాలేదు. డిఎంఎస్ పరీక్షలో సాయి నీకు విజయం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఓల్డ్ బుక్ షాప్లో బ్రిటిష్ ఆర్ అమెరికన్ హోమియోపతిక్ జర్నల్ ఓల్డ్ ఇష్యూ దొరికితే తీసి పంపించే యత్నం చేయగోరుతున్నాను. ఆశీస్సులతో భరద్వాజ.